శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 31వ సర్గము. శ్రీరాముని సూచన మేరకు లక్ష్మణుడు కిష్కింధకు చేరుట. తన రాకను గూర్చి తెలుపుటకై అంగదుని సుగ్రీవుని కడకు పంపుట. సుగ్రీవునకు జాగృతిని కలిగించుటలో అంగదుని ప్రయత్నము ఫలింపకుండుట. ప్లక్షుడు ప్రభావుడు అను ముఖ్య సచివులు సుగ్రీవుని మేలుకొలిపి లక్ష్మణస్వామి రాకను తెలిపి కర్తవ్యమును వివరించుట. మహారాజకుమారుడైన శ్రీరాముడు ఆ సమయమున సీతాదేవి ఎడబాటు వలన శోకమున మునిగి దీనుడైయుండెను. అయినను మిక్కిలి శక్తి సంపన్నుడైన ఆ ప్రభువు సుగ్రీవుని ఎడల మిక్కిలి క్రుద్ధుడైయుండెను. అప్పుడు లక్ష్మణుడు తన అన్నతో ఇట్లు నుడివెను. అన్నా, సుఖదుఖములలో పాలు పంచుకొనుట మిత్రుల లక్షణము. కాని వానరుడైన సుగ్రీవుడు మనకు మిత్రుడయ్యునూ అట్లు ప్రవర్తించుటలేదు. వాలి వధింపబడుట, రాజ్యలాభము కలుగుట, భార్య చేరువయగుట మొదలగు ప్రయోజనములు మన వలన కలిగినవి అను విషయమును అతడు మరచినాడు. అందువలన అతని ధ్యాస మన వైపే మరలుటలేదు. కనుక ఇంక వానర రాజ్య వైభవములను అనుభవింపజాలడు. ఓ వీరా, సుగ్రీవుడు మతిభ్రమించి తుచ్చమైన ఇంద్రియ సుఖములలో పడియున్నాడు. నిజముగా అతడు బుద్ధి లేనివాడు. కావున అతనికి నీవు చేసిన మహోపకారమునకు ప్రత్యుపకారము చేయవలసిన మాటనే మరచినాడు. అతడు గుణహీనుడు. కనుక అట్టి వానికి రాజ్యమును ఇయ్యకూడదు. కాబట్టి ఆ వానరుడు తన అన్నవలే మృత్యుమార్గమును అనుసరింపక తప్పదు. ఇప్పుడు నాలో పెళ్ళుబిక్కుచున్న ఈ కోపావేశమును ఆపుకొనలేకున్నాను. మాట తప్పిన సుగ్రీవుని నేడే హతమార్చెదను. అంతటా అంగదుడు రాజై ప్రముఖులైన వానరులతో గూడి సీతాదేవి కొరకై అన్వేషింపగలడు. శ్రీరాముడు శత్రువీరులను తుద్దుముట్టించుటలో సర్వసమర్థుడు. తనను ఆశ్రయించిన వారికి ఏమాత్రమూ హాని గూర్పడు. అట్టి రాముడు పలికిన దైన్యవచనములను విన్నంత మాత్రముననే లక్ష్మణుడు రణావేశపరుడై క్రోధముతో ధనుర్బాణములను చేపట్టి ఒక్క ఉదుటున లేచెను. అట్టి లక్ష్మణుని చూచి శ్రీరాముడు అతనితో సహేతుకముగా ఇట్లు అనునయవచనములను పలికెను. లక్ష్మణా, నీ వంటివాడు ఇట్లు పాపమును అనగా మిత్రవధను ఆచరింపడు. వివేకముతో బాగుగా ఆలోచించి నిజమైన పాపిని శిక్షించువాడు మాత్రమే వీరుడు, సత్పురుషుడు. సౌమిత్రి, నీవు సత్ప్రవర్తన గలవాడవు. ఈ విధముగా సుగ్రీవుని చంపుటకై నిశ్చయించుట తగదు. ఇది వరలో అతని ఎడ నీకున్న ప్రేమను మైత్రిని అదే విధముగా కొనసాగింపుము. సీతాన్వేషణకై యత్నింపవలసిన సమయము మించిపోయినది అని సుగ్రీవునితో కటువచనములతోగాక మృదువుగా పలుకుము. పురుషశ్రేష్ఠుడు, శత్రువులను హతమార్చగల వీరుడు అయిన లక్ష్మణుడు తన అన్న ఆజ్ఞాపించిన రీతిగా కిష్కింధాపురమున ప్రవేశించెను. అంతటా నిర్మలమైన మనస్సు గలవాడు, ప్రాజ్ఞుడు, అన్నకు ప్రియమును గూర్చుచు ఆయన హితము కొరకే ఎల్లప్పుడూ పాటుపడుచుండువాడు అయిన లక్ష్మణుడు సుగ్రీవుని చంపెడి ఆలోచనను మార్చుకొని అతని భవనమున చేరెను. ప్రళయకాల యముని వలె భయంకరుడైన లక్ష్మణుడు గిరిశిఖరమును బోలిన ఇంద్రధనస్సు వంటి చాపమును గ్రహించి మందర పర్వతము వలె ఒప్పుచుండెను. లక్ష్మణుడు తన అన్న యొక్క ఆదేశమును పూర్తిగా పాటించువాడు. బుద్ధి అందు బృహస్పతితో సమానుడు. అట్టి ఆ సౌమిత్రి తాను సుగ్రీవునితో చెప్పవలసిన విషయములను వాటికి ఆ వానర ప్రభువు ఇచ్చెడి ప్రత్యుత్తరములను పిమ్మట తాను అతనికి చేయవలసిన సూచనలను బాగుగా ఆలోచించుకొని బయలుదేరెను. సీతాన్వేషణ విషయమున సుగ్రీవుడు అశ్రద్ధ చూపుట వలన శ్రీరామునిలో శోకక్రోధములు పెళ్ళుబుకుటను చూచి లక్ష్మణునిలో క్రోధాగ్ని ప్రజ్వరిల్లెను. అంతటా సుగ్రీవునిపై గల అసంతృప్తితో అతడు పెనుగాలి వలె విజృంభించుచూ వెళ్ళెను. లక్ష్మణుడు అమిత వేగముతో వెళ్ళుచుండుటచే ఆ ధాటికి వివిధములగు మద్ది చెట్లు, తాటి చెట్లు నేలకు ఉరిగిపోవుచుండెను. త్రోవలో ఉన్న ఇతర వృక్షములను, కొండ శిఖరములను అతడు పెకలించి విసరివేయుచుండెను. కార్య అవసరమును బట్టి పెద్ద పెద్ద అంగలు వేయిచూ అతడు మహాగజము వలె సాగిపోవుచుండుటచే అతని పాదముల క్రింద పడిన బండలన్నీయూ ముక్కలు ముక్కలు ఆగుచుండెను. ఇక్ష్వాకు వంశజుడైన లక్ష్మణుడు సుగ్రీవుని రాజధాని అయిన కిష్కింధా నగరమును చూచెను. దట్టమైన కొండల మధ్య విలసిల్లుచున్న ఆ నగరము చుట్టూనూ చేరియున్న సైన్యములు
దానిని రక్షించుచుండెను. అందువలన అది ఇతరులు ప్రవేశించుటకు అసాధ్యముగా ఉండెను. సుగ్రీవునిపై గల రోషముతో లక్ష్మణుని పెదవులు వణకుచుండెను. అప్పుడు అతడు కిష్కింధ వెలుపల సంచరించుచున్న వానరయోధుల గుంపులను చూచెను. నగరము వెలుపలనున్న వానరులును, కొండల మధ్య మదపుటేనుగుల వలె బలశాలులైన వానరులును పురుషశ్రేష్ఠుడైన లక్ష్మణుని జూచి 100 కొలదిగానున్న పర్వత శిఖరముల మీదికి చేరిరి. ఏపుగా పెరిగిన మహావృక్షములకు ఎగబ్రాకిరి. ఆయుధములు కలిగియున్న ఆ వానరులను జూచిన పిమ్మట మంటలలో పెక్కు కట్టెలను వేసినప్పుడు విజృంభించిన అగ్నివలే లక్ష్మణుని కోపము రెట్టింపాయెను. యుగాంతమున చెలరేగిన ప్రళయకాల మృత్యువు వలె క్రుద్ధుడయ్యున్న ఆ లక్ష్మణునిగాంచి 100 కొలదిగానున్న వానరులందరూ భయముతో వణికిపోవుచూ నలు దిక్కులకు పారిపోయిరి. పిమ్మట కొందరు వానర ప్రముఖులు సుగ్రీవుని భవనమున ప్రవేశించి క్రుద్ధుడై వచ్చుచున్న లక్ష్మణస్వామిని గూర్చి నివేదించిరి. ఆ సమయమున కామాసక్తుడైన సుగ్రీవుడు తారతో గూడి వినోదించుచుండెను. అందువలన అతడు వానర ప్రముఖుల వచనములను ఆలకింపలేదు. అప్పుడు కొండలవలే ఏనుగుల రీతి మేఘములతో సమానముగా మహాదేహములు కలిగియున్న ఆ వానరులు మంత్రుల ఆదేశమును విని మిక్కిలి సంతసించిన వారై నగరము వెలుపలికి చేరిరి. గోళ్ళు దంతములే ఆయుధములుగా గల ఆ వానరులు భయంకరమైన ఆకారములతో వికృతముగా కనపడుచుండిరి. వారి ముఖములు విచిత్రములుగా ఉండెను. వారందరూ పెద్ద పులుల వలె దర్పము గలవారు. వారిలో కొందరు 10 ఏనుగుల బలమును, మరికొందరు 100 ఏనుగుల బలమును, ఇంకనూ కొందరు 1000 ఏనుగుల బలమును కలిగియుండిరి. మహాబలశాలులైన ఆ కపులు చెట్లను చేతబట్టుకొని అందు అంతటను వ్యాపించియుండిరి. వానరులచే రక్షింపబడుచు శత్రువులకు దుర్భేద్యముగా ఉన్న కిష్కింధను కుపితుడైన లక్ష్మణుడు గాంచెను. అంతటా మహాశక్తిశాలులైన వానరులందరూ ప్రాకారము నుండి అనగా అగట్ట నుండి వెలుపలికి వచ్చి లక్ష్మణునకు కనబడునట్లు నిలబడిరి. ప్రజ్ఞాశాలి అయిన ఆ లక్ష్మణ వీరుడు తన అన్న యొక్క ఆర్తిని, సుగ్రీవుని ఏమరపాటును మనస్సునకు తెచ్చుకొని ఇంకనూ కుపితుడయ్యెను. అంతటా ఆ నరశ్రేష్ఠుని కన్నులు ఎర్రబారెను. అతడు దీర్ఘముగా వేడి నిట్టూర్పులు వదలచూ పొగతో కూడిన అగ్నివలే ఒప్పారెను. అంతేకాదు అతడు 5 తలల సర్పము వలె భయంకరముగా ఉండెను. మెరయుచున్న బాణాగ్రములే ఆ సర్పము యొక్క కదలుచున్న నాలుకలు. ధనుస్సే దాని పడగ. ఆయన యొక్క తేజస్సే ఆ సర్పము యొక్క విషము. ప్రళయకాలాగ్నివలే జ్వలించుచున్నవాడును, ఆదిశేషుని వలె బుసలు కొట్టుచున్నవాడును అయిన లక్ష్మణుని సమీపించి అంగదుడు భయముతో వణికిపోవుచూ మిక్కిలి విషాదమునకు లోనయ్యెను. లక్ష్మణుని కన్నులు రోషముతో ఎరుపెక్కియుండెను. మహావీరుడిగా వాసికెక్కిన ఆ సౌమిత్రి అంగదుని ఇట్లు ఆదేశించెను. నాయనా అంగదా, సుగ్రీవునకు నా రాకను గూర్చి ఇట్లు తెలుపుము. శ్రీరాముని తమ్ముడు శత్రుదమనుడు అయిన లక్ష్మణుడు నీ కడకు వచ్చియున్నాడు. తన అన్న యొక్క దుఃఖమునకు పరితపించుచూ అతడు ద్వారము కడ నిలచియున్నాడు. అతని మాటలను పాటింపదలచినచో తగిన రీతిగా ప్రవర్తింపుము. నీవు ఆయన కడకు వచ్చేదవా, లేక ఆయననే నీ యొద్దకు తీసుకొని రావాలనా తెలుపుము. నాయనా అంగదా, ఈ మాత్రము పలికి వెంటనే తిరిగి రమ్ము. లక్ష్మణుని మాటలను విని అంగదుడు మిగుల బాధపడెను. పిమ్మట సౌమిత్రి రాకను తెలుపుటకై అతడు తన పినతండ్రి కడకు వెళ్ళెను. ఆ వాలికుమారుడు లక్ష్మణుని వచనములకు మిగుల దిగులు పడెను. అతని ముఖము వాడిపోయెను. వెంటనే బలశాలియు యువరాజు అయిన అంగదుడు సుగ్రీవుని పాదములపై బడి ఆయనకు ప్రణమిల్లెను. మహా తేజస్వి అయిన అంగదుడు తన పినతండ్రికి నమస్కరించిన పిమ్మట తన తల్లియగు తారచరణములకు మోకరిల్లెను. పినతల్లి రొమ్మకు ప్రణమిల్లెను. అనంతరము లక్ష్మణస్వామి రాకను గూర్చి వారికి నివేదించెను. అప్పుడు కామపరవశుడైన సుగ్రీవుడు మితిమీరి మధువును గ్రోలుటచే మత్తులో మునిగియుండెను. అతడు ఆ మత్తులో నుండి ఎంతకునూ తేరుకొనలేదు. అంతట క్రుద్ధుడయ్యున్న లక్ష్మణుని జూచి భయముతో వానరులు దిక్కుతోచని వారై ఆయనను ప్రసన్నుని చేసుకొనుటకై కిలకిలరావములు కావించిరి. మహాప్రవాహము వలె గంభీరుడయ్యున్న లక్ష్మణుని జూచి ఆ వానరులు ఆయన సమీపమునకు చేరి సింహనాదమునర్చిరి.
అది పిడుగుపాటు వలె భీకరముగానుండెను. ఆ మహాధ్వనికి వానర ప్రభువు మేల్కొనెను. మత్తుచే మైమరచి పడియున్న అతని కన్నులు ఎర్రబారియుండెను. అతని మెడలోని మాలలు ఆభరణములు చెదరియుండెను. అంగదుని ఆహ్వానముపై ప్లక్షుడు, ప్రభావుడు అను ఇరువురు అతని వెంట వచ్చిరి. వారు వానర ప్రభువునకు ముఖ్యులు, దూరదృష్టి గలవారు. వారు ధర్మార్థ రహస్యములను విశదపరచుటకై వచ్చిన లక్ష్మణుని ప్రశంసించిరి. అంతటా దేవతలకు ప్రభు అయిన ఇంద్రుని వలె ఆసీనుడయ్యున్న సుగ్రీవుని సమీపమునకు చేరి ఆ ఇద్దరు మంత్రులు సవినయముగా విస్పష్టములైన వచనములతో ఆ ప్రభువును సంతోషపరచి ఇట్లు పలికిరి. రాజా, సోదరులైన రామలక్ష్మణులు మహాత్ములు, సత్యసంధులు, మనకు ఆప్తమిత్రులు. వారు మహారాజకుమారులు, రాజ్యపాలనమునకు అర్హులు. మీకు రాజ్యమును ప్రసాదించిన వారు. ఆ అన్నదమ్ములలో ఒకడైన లక్ష్మణస్వామి ధనుర్ధారి అయి ద్వారముకడ నిలచియున్నాడు. వానరులు అందరును ఆయనకు భయపడి గడగడలాడుచూ గగ్గోలు పెట్టుచున్నారు. ఇదిగో రాఘవునకు ప్రియ సోదరుడైన లక్ష్మణుడు ఆ రాముని ఆదేశమును అనుసరించి ఆయన సందేశమును గొనివచ్చినవాడు. అడ్డగించిన వారి అంతు చూడగల సమర్థుడు. రాజా, తార యొక్క గారాల పట్టి అయిన ఈ అంగదుడు ఆ లక్ష్మణుడు పంపగా నీ కడకు వచ్చినవాడు. ఓ వానరేంద్ర, పరాక్రమశాలి అయిన లక్ష్మణుడు కోపముతో కన్నులెర్రజేయుచు తన చూపులతో వానరులను దహించి వేయుచున్నాడా అనునట్లు ద్వారముకడ నిలిచియున్నాడు. మహారాజా, నీవు వెంటనే నీ కుమారుడైన అంగదునితో, బంధువులతో, అనుచరులతో ఆయన సమీపమునకు వెళ్ళి శిరసా ప్రణమిల్లుము. ఆయన రోషమును చల్లార్చుము. ఓ రాజా, ధర్మాత్ముడైన శ్రీరాముని ఆదేశమును శ్రద్ధాదరములతో ఆచరింపము. సత్యసంధుడవు కమ్ము. చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడియుండుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 31వ సర్గము.